ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. ప్రధానంగా నీటిపారుదల ప్రాజెక్టులు సవరించిన అంచనా విలువలకు సంబంధించి ఈ భేటీలో సుదీర్ఘ చర్చ జరగనున్నట్లుగా సమాచారం. గత కేబినెట్ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సవరించిన అంశాలకు సంబంధించిన ప్రతిపాదనలు అధికారుల స్థాయిలోనే ఆగిపోతున్నాయని, కేబినెట్ ముందుకు రావడం లేదని చెప్పారు. దీంతో సీఎం కల్పించుకొని వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనిపై ప్రధానంగా చర్చిద్దామని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి 2 ప్యాకేజీలతో పాటు నిర్మాణంలో ఉన్న పలు ఇతర ప్రాజెక్టుల మీద చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. మెట్రో రైలు అంశం ముందుకు సాగకుండా అలా నిలిచిపోవడంపై మరోసారి చర్చించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎస్బీఐ కాప్స్కు మొదటి దశ ఆస్తుల విలువ మదింపు, ఎల్ఎన్టీ నుంచి టేకోవర్ చేయడం, రెండో దశ అయ్యే వ్యయ అంచనాలు, అలాగే రుణాలు తక్కువ వడ్డీకి తీసుకునే అంశంలో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ను నియమించిన కేంద్రం ఇంకా తన ప్రతినిధిని ప్రకటించకపోవడం, కమిటీ ఏర్పాటు కాకపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక రిజర్వాయర్లు అడుగంటిన నేపథ్యంలో భవిష్యత్తులో తాగునీటికి ఎలాంటి ఇబ్బంది రాకుండా తీసుకోవాల్సిన చర్యలు, వ్యవసాయ కంటింజెన్సీ ప్లాన్ను అమలు చేయడానికి తీసుకోవాల్సిన చర్యల మీద చర్చించే అవకాశం ఉంది. బుల్లెట్ ట్రైన్కు అవసరమైన భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సి ఉన్నందున అందుకు అయ్యే వ్యయం, భూసేకరణ అంశాలను కూడా చర్చించవచ్చని తెలుస్తోంది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్, కృష్ణా గోదావరి నదీ జలాల వివాదం, సుప్రీంకోర్టు నోటీసుల తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించవచ్చని తెలుస్తోంది. అలాగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలన్నా చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. గ్రామ పంచాయతీల ఆర్థిక స్వయం ప్రతిపత్తిని బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 73కు సవరణకు కేబినెట్ ఆమోదముద్ర వేయనున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇవాళ ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన రీసోర్స్ మొబిలైజేషన్ సబ్ కమిటీ సమావేశం కానుంది. పురపాలక శాఖ, టీజీఐఎస్సీ ఒక్కో శాఖ ప్రతి నెల భూముల అమ్మకాల ద్వారా కనీసం 1000 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు జమ చేసేలా కార్యాచరణ ప్రణాళికలు ఇవ్వాలని ఆదేశించనున్నారు. రెవెన్యూ శాఖ కార్యదర్శి ల్యాండ్ పూలింగ్ విధానంపై సబ్ కమిటీకి నివేదిక సమర్పించనున్నారు. హెచ్పీ అమలు తీరుపై టీజీఐఎస్సీ ఎండీ వివరాలు అందించాలని కమిటీ ఆదేశించింది. ఈ సబ్ కమిటీలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావులు పాల్గొంటారు. రైట్, తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్. శ్వేత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా నీటిపారుదల ప్రాజెక్టుల సవరించిన అంచనాల విలువలను సంబంధించి ఈ భేటీలో సుదీర్ఘ చర్చ జరుగుతున్నట్లు కూడా సమాచారం అందుతూ ఉన్నది. అయితే గత కేబినెట్ సమావేశంలో కూడా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సవరించిన అంశాలకు సంబంధించి ప్రతిపాదనలు అధికారుల స్థాయిలోనే ఆగిపోతున్నాయనేది, కేబినెట్ ముందుకు రావడం లేదనేది చెప్పారు. దీంతో సీఎం కల్పించుకొని వచ్చే మంత్రివర్గ సమావేశంలో కూడా దీనిపై ప్రధానంగా చర్చిద్దామనే దాని మీద కూడా చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి 2 ప్యాకేజీలతో పాటు నిర్మాణంలో ఉన్న పలు ఇతర ప్రాజెక్టులపై కూడా చర్చించినట్లు కూడా
తెలుస్తుంది. మెట్రో రైలు అంశం ముందుకు సాగకుండా అలా నిలిచిపోవడంపై కూడా మరోసారి చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది శ్వేత. కేంద్ర ప్రభుత్వం ఎస్బీఐ కాప్స్కు మొదటి దశ ఆస్తుల విలువ మదింపు ఎల్ఎన్టీ నుంచి టేక్ ఓవర్ చేయడం, రెండవ దశకు అయ్యే వ్యయ అంచనాలు కూడా, అలాగే రుణాల తక్కువ వడ్డీకి తీసుకునే అంశంలో కూడా నివేదిక ఇవ్వాల్సి ఉంటుందనే దాని మీద కూడా దీని మీద వినిపిస్తూ ఉంది. అయితే ఈ ప్రక్రియ కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ను కూడా నియమించినట్టుగా తెలుస్తుంది. కేంద్రం ఇంకా తన ప్రతినిధిని పట్టించుకోకపోవడం, కమిటీ ఏర్పాటు కాకపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా పరిగణిస్తుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దీనిపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ క్యాబినెట్లో కూడా. అయితే ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక రిజర్వాయర్లు అడుగంటినటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో తాగునీటికి ఎలాంటి ఇబ్బంది రాకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలు, వ్యవసాయ కంటింజెన్సీ ప్లాన్లను అమలు చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది శ్వేత. బుల్లెట్ ట్రైన్కు సంబంధించినటువంటి అవసరమైనటువంటి భూ సేకరణను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన ఉన్నందున అందుకు అయ్యేటటువంటి వ్యయం, భూసేకరణ అంశాలను కూడా చర్చించేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ క్యాబినెట్కి సంబంధించి కూడా. దాంతోపాటు మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, కృష్ణా గోదావరి నదీ జలాల వివాదం, సుప్రీంకోర్టు నోటీసుల తర్వాత అనుసరించాల్సినటువంటి వ్యూహంపైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలన్న దానిపైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఈ క్యాబినెట్కి సంబంధించి కూడా. దాంతోపాటు గ్రామ పంచాయతీల ఆర్థిక స్వయం ప్రతిపత్తిని బలోపేతం చేసేటటువంటి దిశగా కీలక నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తున్నది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో సెక్షన్ 70 క్లాస్ 3కు సవరణకు కేబినెట్ ఆమోదం ముద్ర వేయనున్నట్లు కూడా సమాచారం అయితే అందుతూ ఉన్నది. అయితే మరోవైపు ఇవాళ ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన రిసోర్స్ మొబిలైజేషన్ సబ్ కమిటీ సమావేశం కానున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే పురపాలక శాఖ, టీజీఐఐసి ఒక్కో శాఖ ప్రతి నెల భూముల అమ్మకాల ద్వారా కూడా కనీసం 1000 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు జమ చేసేలా కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలనేది ఆదేశించినట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే రెవెన్యూ శాఖ కార్యదర్శి ల్యాండ్ పూలింగ్ విధానంపై సబ్ కమిటీకి నివేదిక సమర్పించనున్నారనే దాన్ని కూడా తెలుస్తూ ఉంది. దాంతోపాటు హిల్ట్ పి అమలు తీరుపై కూడా టీజీఐఏసీ ఎన్డీ వివరాలు అందించాలనేది కమిటీ ఆదేశించినట్టు తెలుస్తూ ఉంది. ఈ సబ్ కమిటీలో కూడా దాదాపు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు కూడా ఈ హిల్ట్ పికి సంబంధించినటువంటి దాని మీద కూడా వారు పాల్గొంటారనే దాని మీద కూడా తెలుస్తూ ఉంది. సో ఈ క్యాబినెట్ కూడా కీలకంగానే చెప్పుకోవచ్చు శ్వేత. చాలా అంశాలు దీంట్లో చర్చించడానికి కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా రైతులకు సంబంధించి కూడా దీంట్లో మెయిన్ ఎజెండాగా ఇటు ప్రాజెక్టుల విషయంలో, అటు ఎల్నినో ప్రభావం ఉంది కాబట్టి రైతులు ఎలాంటి పంటలు ఇంకా పునరాలోచన చేసుకోవాలనే దాని కూడా చాలా అంశాలు ఇందులో చర్చించేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో చూద్దాం మరి. అంటే ఈ క్యాబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత ఈ కొత్త సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఏమన్నా ముందుకు తీసుకొస్తారన్న దాని కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. ఏదైతే ఈ మహిళలకు ఇస్తా అన్నటువంటి 2500 కావచ్చు, మిగతా సంక్షేమ పథకాలు అక్కడే ఆగిపోయాయి కాబట్టి సో మరి ఈ క్యాబినెట్లోనైనా వాటి గురించి చర్చించి మరి అమలు చేసే దిశగా ముందుకు వెళ్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఈ 3 సంవత్సరాలు ఇంకో 2 సంవత్సరాలు ప్రభుత్వానికి అధికారం ఉంటుంది కాబట్టి మరి ఇప్పుడు ఈ క్యాబినెట్లో అయినా ఈ పథకాలు అమలు చేసే దిశగా ముందుకు వెళ్తుంది అనేది కూడా చూడాలి. దాంతోపాటు నిరుద్యోగులకు సంబంధించి మెయిన్గా వారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో కూడా నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి నిరుద్యోగులకు సంబంధించి ఇస్తాన ఉద్యోగాలకు సంబంధించి కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. ప్రొటెస్ట్లోకి దిగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. తరచుగా 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ అంటూ కూడా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ప్రశ్నిస్తున్నటువంటి అంశాన్ని చూస్తున్నాం. రీసెంట్గా కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ నోటిఫికేషన్ల విషయంలో కూడా వారు భారీ ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఏదైతే 7000 నోటిఫికేషన్ కాదు, మాకు కావాల్సింది 19000 నోటిఫికేషన్ ఇవ్వాలి అనే దాని కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. మరి ఈ విషయంలో క్యాబినెట్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుందనే దాన్ని కూడా కొంత ఉత్కంఠగా మారుతుందనే చెప్పుకోవచ్చు శ్వేత. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో తెలంగాణ క్యాబినెట్ భేటీకి సంబంధించి ప్రాజెక్టుల ప్రధాన అజెండాగా క్యాబినెట్ మీటింగ్ జరగబోతోంది.